హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మహిళా విభాగాలు అంగరంగ వైభవంగా ఈబీఆర్ కన్వెన్షన్ నాగూర్లో ఒక అద్భుతంగా అమోఘంగా గత 5-6 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఈ సంవత్సరం డబలైదు పోయినసారి 5-6 వేలు అనుకుంటే ఈసారి 10,000 అయింది. లోపల ఎంతమంది ఉన్నారో బయట తింటున్నారు, బయట కూడా చాలామంది ఉండేసి తినేసి కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఒక సృష్టికి మూలం మహిళ లేనిదే ఏది కూడా ప్రపంచమే లేదు. ఇవాళ మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినా ఒక తల్లికి బిడ్డనే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఒక తల్లికి కొడుకే. అటువంటి మహిళా మనలు మగవాళ్ళకు తీటుగా ఇవాళ పైలట్గా కానీ, డాక్టర్గా కానీ, సోల్జర్గా కానీ, పోలీస్గా కానీ, ఐఏఎస్గా కానీ, ఐపీఎస్గా కానీ అన్ని రంగాలలో ముందుండి ఇవాళ రాష్ట్రపతి కూడా మన దేశానికి రాష్ట్రపతి కూడా ఒక మహిళనే గారు ఉన్నారు. ఇటువంటి మహిళా దినోత్సవాన్ని మనం అందరం కూడా గౌరవించాలి, మహిళలను కూడా మనం గౌరవించాలి. అప్పుడే మన సమాజానికి ఎంతో సేవ చేస్తున్నట్టుగా భావిస్తూ ఇవాళ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడం, ఎవరైనా గరీబ్ అమ్మాయిలకు పెళ్లి చేసి పుస్తకాలు చీర కాలు చేయడం, అదేవిధంగా సామూహిక సీమంతాలు, సామూహిక షష్ఠపూర్తి కార్యక్రమాలు, ఎవరైతే ఫిలిప్స్లో పాస్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ చదవాలనుకుంటారో 40 మందికి ఇప్పటి వరకు లక్ష రూపాయలు ఇలా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో వైశ్య జాతిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి వైశ్యుడు అంటే ఎవరు కూడా తక్కువ కాదు, ఒక మనిషి సమానం. కాబట్టి ఇలా దేశానికి వెన్నెముకగా ఇలా మోడీ గవర్నమెంట్ ఇలా 70% ట్యాక్స్ పేయర్స్ ఎవరున్నారంటే రిలయన్స్ అంబానీ ఆధారం నుంచి మొదలు పెడితే చిన్న జిఎస్టీ కిరాణా షాప్ వరకు కూడా మనము 70% ట్యాక్స్ ఆ దాంట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని భక్తుల వైశ్య జాతిలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పేదలలో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని భక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వైట్ కార్డు కానీ, సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ అన్ని విధంగా కూడా IVF కృషి చేస్తుంది. 33 జిల్లాలలో 25 నుంచి 30 లక్షల మంది వైశ్య జాతికి ఒక వెన్నెముకలాగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉంది. ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మహిళలకు మార్చి 8కు ముందుకే ఉంటుంది. కానీ మేము ఎప్పుడైనా కానీ ముందుకే చేస్తాం. ఇలా మార్చి ఫస్ట్ రోజు కూడా మహిళా సోదరిమణులంతా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టి వాళ్ళకు ఒక ఆడబిడ్డలాగా చూసుకొని పంపిస్తున్నాం. థ్యాంక్ యూ.